హోంవర్క్ ఇచ్చిన ప్రోగ్రామ్స్ ట్రై చేస్తున్నారండి పీపుల్. ఐ హోప్ కొంతమంది ఒక 4-5 మెంబర్స్ అయితే నాకు ఆల్రెడీ గూగుల్ క్లాస్ రూమ్ లో కూడా ఆన్సర్స్ సబ్మిట్ చేశారండి. సమ్ పీపుల్ హ్యాస్ ఆల్రెడీ సబ్మిటెడ్ ద ఆన్సర్. 4-5 మెంబర్స్ సబ్మిట్ చేశారు. రిమైనింగ్ వాళ్ళు ఫాస్ట్ గా సబ్మిట్ చేయండి. అయితే ఇక్కడ సబ్మిషన్ అంటే మనకి ఇది చేసే సి ప్రోగ్రామ్స్ అండి. రిమెంబర్, మనకి C++ కావాలి అంటే ఈ ఫంక్షన్స్ మీద మీకు కొంత ఐడియా ఉండాలి. అందుకోసం ఇంత కష్టపడి ఈ 4-5 క్లాసుల నుంచి మనం ఈ ఫంక్షన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ చెప్పుకుంటున్నాం అంటే C++ లో మనకి గ్రిప్ ఉండాలి. డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ యూ. మీకు ఈ గ్రిప్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి రేపు C++ రన్నింగ్ అయ్యేటప్పుడు అర్థమవుతుంది. ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా లేని వాళ్ళకి డిఫరెన్స్ ఏందనేది. సో కొంచెం సిన్సియర్గా ట్రై చేయండి అండి. 4 కేటగిరీస్ అర్థం కావాలి. ఫంక్షన్ విత్ పారామీటర్స్, విత్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ పారామీటర్స్, విత్ రిటర్న్ టైప్, వితౌట్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ టైప్. ఈ 4 ఒక రఫ్ ఐడియా ఉండాలి కనీసం ఎలా రాయాలి ఏంటి అనేది. ఎందుకంటే రేపు C++ మనం వీటి గురించి చెప్పుకోండి, రాసుకుంటూ వెళ్ళిపోతాం. అప్పుడు మీరు చూడగా మీకే అర్థం కాదు, ఓకే సార్ ఇక్కడ ఇది వాడాడు, ఈయన ఇక్కడ ఇది వాడాడు, ఈ ఎగ్జాంపుల్ చూడదు. కొంతవరకు మీకు అర్థం కావాలి. మళ్ళీ అక్కడ సార్ ఇలా ఎందుకు రాశారు, ఆ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్లో ఇలా ఎందుకు రాశారు ఫంక్షన్ క్వశ్చన్స్ రాకూడదు. ఎందుకంటే మనకు అంత టైం ఉండదండి మళ్ళీ చెప్పుకోనికి. మెయిన్ కాన్సెప్ట్ అంతా డీవియేట్ అయిపోతుంది. అందుకోసం ఇది ఇంపార్టెంట్ కాబట్టి మీకు నేను స్ట్రెస్ చేసి స్పెషల్గా మళ్ళీ ఒక 3-4 క్లాసెస్ పెట్టినా సరే అది చెప్తున్నాను. ఐ హోప్ అందరూ అది చేసే ఉంటారని అనుకుంటున్నాను. ఒక 4-5 మెంబర్స్ అయితే గూగుల్ క్లాస్ రూమ్ సబ్మిట్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయాక ఎవరెవరు సబ్మిట్ చేశారో వాళ్ళందరూ ఇన్ఫార్మ్ చేస్తాను గ్రూప్ లో వాళ్ళ నేమ్స్ కూడా. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా అప్డేట్ చేయండి. ట్రై ద ప్రోగ్రామ్స్ మీ మొబైల్లోను ల్యాప్టాప్లోను ఎగ్జిక్యూట్ చేసి చేయండి అండి. కాపీ డైరెక్ట్గా ఎవరో ఒకళ్ళ ఆన్సర్ మాత్రం నాకు గూగుల్ క్లాస్ రూమ్లో పేస్ట్ చేయొద్దు. ఎందుకంటే పక్కోటి వల్ల మనం పేస్ట్ చేయడం వల్ల ఏదో మీరేమో సబ్మిట్ చేశా అని చెప్తారు, నేనేమో ఓకే ఇతను సబ్మిట్ చేశాడు అనుకుంటాము. మన ఇద్దరు సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదండి, మనకు లాంగ్వేజ్ రావడం ఇంపార్టెంట్. నా సాటిస్ఫాక్షన్ కోసం మీరు సబ్మిట్ చేయొద్దు, మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఏదో క్వశ్చన్స్ పెట్టడం కాదండి. స్క్రీన్ షాట్ షేర్ చేయడం కాదండి, గూగుల్ క్లాస్ రూమ్ లో పేస్ట్ చేయొచ్చు మీరు. యూ కెన్ పేస్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ ద గూగుల్ క్లాస్ రూమ్. టైప్ చేయొచ్చు లేదా పేస్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ పేస్ట్ ఐ థింక్ అప్లోడ్ కూడా చేయొచ్చు మీరు. యూ కెన్ అప్లోడ్ ద ప్రోగ్రామ్ ఆర్ యూ కెన్ టైప్ ద ప్రోగ్రామ్ ఇన్ దట్ వన్. క్లియర్ అండి. మనకి ఇక్కడ గూగుల్ క్లాస్ రూమ్ సబ్మిషన్ అనేది ఏంటంటే జస్ట్ ఎంతమంది చేస్తున్నారని దానికోసం ఇన్ఫర్మేషన్. ఎలా చేస్తున్నారో నాకు తెలియదండి. గూగుల్ క్లాస్ సబ్మిట్ చేశారనుకోండి, ఓకే రోల్ నెంబర్ 517 సబ్మిట్ చేశాడని అనుకుంటాను. చూసి చేశాడా సొంతంగా చేశాడని నాకు తెలియదు, అది మీ సెల్ఫ్ ఉండాలి. ఓకే జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. నెక్స్ట్ వీటికి రిలేటెడ్ టు ద పారామీటర్ పాసింగ్. ఇది ఫంక్షన్స్ లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ చిన్న కాన్సెప్ట్ బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ పారామీటర్ పాసింగ్. మనకు 4 కేటగిరీస్ లో ఎన్ని కేటగిరీస్ లో పారామీటర్స్ ఉంటాయి? How many categories will contain parameters out of 4 categories of functions? Out of 4 categories ఒక 2 categories లో మాత్రం పారామీటర్స్ ఉంటున్నాయండి. 2 categories లో పారామీటర్స్ ఉండవు అసలు మనకి. ఫంక్షన్స్ విత్ పారామీటర్స్, విత్ రిటర్న్ టైప్ లో పారామీటర్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ విత్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ టైప్. ఫస్ట్ 2 categories లోనే మనకి పారామీటర్స్ ఉంటున్నాయండి. సెకండ్ 2 categories లో we don't have functions, అసలు పారామీటర్స్ లేవు. సో ఈ కాన్సెప్ట్ దేనికి సంబంధించిందంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ 2 categories ఆఫ్ ఫంక్షన్స్. ఇన్ కేస్ ఆఫ్ ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్, ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ టైప్, అండ్ ఫర్ ద కేస్ ఆఫ్ ఫంక్షన్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్ అండి. వితౌట్ రిటర్న్ టైప్ ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్, ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ వితౌట్ రిటర్న్ టైప్. ఈ 2 categories కి సంబంధించి we have the concept of one important concept is there, that is called the parameter passing. Clear అండి. The concept parameter passing is related to first 2 categories of functions, that is functions with arguments with return type, functions with arguments without return type. Clear? What is this concept of parameter passing? ఇది అర్థం కావాలంటే ముందు ఒక 2 డెఫినిషన్స్ అర్థం కావాలి మనకి. Which parameters are called actual parameters, which parameters are called formal parameters. Parameters అనొచ్చు, arguments అనొచ్చు. Which arguments are called actual arguments, formal arguments. 2 definitions we want: actual arguments and formal arguments.
What are called actual arguments? The input variables passed by the calling function is called actual parameters. The input variables passed by the calling function ఏవైతే input variables ఇస్తుందో ఆ input variables నే ఉంటాము, they are called as the actual parameters. They are called as the actual parameters. See the chat box లో చూడండి, they are called actual parameters. Clear? Actual parameters are the parameters which are passed by the calling function is called actual parameters. The parameters used by the called function is called formal parameters. The parameters used by the called function is called formal parameters. Okay, two types of parameters are there: actual parameters and formal parameters. Actual arguments, formal arguments, whatever the name. Some people will call them as parameters, some people will call them as the arguments, whatever the name they use. We are calling as parameters. Some other persons may call them as arguments. No, okay, no confusion between the names. Clear? Two importance are there. If you see the chat box, we have the actual parameters and formal parameters. Actual parameters are the parameters passed by the calling function. The parameters used by the called function are called formal parameters. ఇది క్లియర్ అండి, ఈ రెండు డెఫినేషన్స్. మళ్ళీ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లో కూడా చూపిస్తాను మీకు. అది ముందు డెఫినేషన్స్ క్లియర్ కదండి. కాలింగ్ ఫంక్షన్ లో వాడే ఇన్పుట్ వేరియబుల్స్ ఏమంటామంటే యాక్చువల్ పారామీటర్స్ అంటాం. కాల్డ్ ఫంక్షన్ లో వాడే వాటిని ఏమంటామంటే ఫార్మల్ పారామీటర్స్. నౌ ద కాన్సెప్ట్ ఆఫ్ పారామీటర్ పాసింగ్ ఈజ్ passing of values from actual parameters to formal parameters. What is parameter passing means? The passing of values from actual parameters to formal parameters is called parameter passing. Definition clear and what is parameter passing? The passing of values from actual parameters to formal parameters is known as the parameter passing or argument passing. That is called parameter passing. When we come to this parameter passing, it is two types. First one is call by value, second one is call by reference. Okay, parameter passing or argument passing is two types. It is two types. When we come to the argument passing, two types are there. One is call by value, the other one is call by reference. మనం ఎక్కువగా వాడేది ఏంటంటే కాల్ బై వాల్యూ అండి. ఇంతకు ముందు కూడా రాసాం ప్రోగ్రామ్స్ మనకు తెలియకుండానే, అందులో మనం వాడేది కాల్ బై వాల్యూ. మనం ఎక్కువ టైమ్స్ వాడేది కాల్ బై వాల్యూ. బట్ వన్ మోర్ థింగ్ ఈస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ కాల్ బై reference. Two are there. Clear? Call by value, call by reference. And we come to the parameter passing. First and foremost, clear kadandi. Okay. The passing of values from actual parameters to formal parameters is known as parameter passing. It is two types: call by value, call by reference. ఇది టెక్నికల్ గా చెప్పుకునే ముందు జనరల్ గా కాల్ బై వాల్యూ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ గా వాల్యూ పంపిస్తే ఫ్రమ్ వేరియబుల్ టు వేరియబుల్, ఇఫ్ ద వాల్యూ ఈస్ పాస్డ్, ఇట్ ఈస్ కాల్డ్ కాల్ బై వాల్యూ. If we directly pass the value from actual parameters to formal parameters, if directly value is passed from actual parameter to formal parameter, it is called call by value. If address of value is passed from calling the actual parameter to formal parameter, it is known as call by reference. Reference అంటే ఏంటి? reference address అండి. డైరెక్ట్ గా వాల్యూని పాస్ చేస్తేనేమో ఇట్ ఈస్ కాల్డ్ కాల్ బై వాల్యూ. యాక్చువల్ పారామీటర్ నుండి ఫార్మల్ పారామీటర్ కి డైరెక్ట్ గా వాల్యూ పాస్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ కాల్ బై వాల్యూ. కొంతమంది ఏం చేస్తారు, డైరెక్ట్ గా వాల్యూ పాస్ చేయకుండా దే విల్ సెండ్ ద అడ్రస్ ఆఫ్ ద వాల్యూ. ఇఫ్ ద అడ్రస్ ఆఫ్ ద వాల్యూ ఈస్ పాస్డ్ ఫ్రమ్ యాక్చువల్ పారామీటర్స్ టు ఫార్మల్ పారామీటర్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ కాల్ బై రిఫరెన్స్. క్లియర్ అండి? ఇట్ ఈస్ నోన్ యాజ్ ద కాల్ బై రిఫరెన్స్. ఇది ఎలా ఉంటుంది సిచ్యువేషన్? నేను మీకు మెటీరియల్ ఇవ్వాలి, లేదా సి ప్లస్ ప్లస్ టెక్స్ట్ బుక్ అడిగారండి. సిఆర్ వచ్చేసి సార్ నాకు సి ప్లస్ ప్లస్ టెక్స్ట్ బుక్ ఇవ్వండి అన్నారు. ఈ ఆస్క్ మీద టెక్స్ట్ బుక్. ఇప్పుడు టెక్స్ట్ బుక్ నా దగ్గర ఉంది, నేను యాక్చువల్ పారామీటర్. యాక్చువల్గా ఆ టెక్స్ట్ బుక్ ఎవరిది? నాది కాబట్టి ఐ ఆమ్ యాక్చువల్ పారామీటర్. ఇప్పుడు ఎవరికి కావాలంటున్నారు దాన్ని? సిఆర్ ఈజ్ ఆస్కింగ్ ద టెక్స్ట్ బుక్, హీ ఈజ్ ద ఫార్మల్ పారామీటర్. నా దగ్గర నుంచి టెక్స్ట్ బుక్ అతనికి వెళ్ళాలి. యాక్చువల్గా టెక్స్ట్ బుక్ నాది, సో ఐ ఆమ్ యాక్చువల్ పారామీటర్, హీ ఈజ్ ద ఫార్మల్ పారామీటర్.
నేను డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ అతనికి ఇస్తే ఇట్ ఈస్ కాల్డ్ కాల్ బై వాల్యూ. నేను డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ అతనికి ఇస్తే ఇట్ ఈస్ కాల్డ్ కాల్ బై వాల్యూ. అలా కాకుండా నేనేం చేశానంటే సిఆర్ ఇట్ ఈస్ ఇన్ సమ్ లొకేషన్ అడ్రస్ చెప్పి ఆ టెక్స్ట్ బుక్ ఎక్కడుందో ఆ అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకోమన్నాను. ఇట్ ఈస్ ఇన్ క్లాస్ రూమ్ 212. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ 212. గో అండ్ టేక్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ మై డెస్క్. గో అండ్ టేక్. నేను అడ్రస్ చెప్పాను. డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ సిఆర్కి ఇవ్వకుండా ఆ టెక్స్ట్ బుక్ ఉన్న అడ్రస్ చెప్పాను సిఆర్కి. టెక్స్ట్ బుక్ నా ర్యాక్ లో ఉంది, పోయి ర్యాక్ లో ఉంది, పోయి తీసుకో అన్నాను. ఆ కాన్సెప్ట్ ఏమంటాం, కాల్ బై రెఫరెన్స్. అంటే రెఫరెన్స్ చూద్దాం. మనకు కావాల్సిన టెక్స్ట్ బుక్ ఎక్కడుందో ఆ అడ్రస్ చెప్తున్నాం. వీఆర్ గివింగ్ ద అడ్రస్. డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ ఇవ్వకుండా అడ్రస్ ఇస్తున్నాం. ఆ కాన్సెప్ట్ ఏమంటాం, కాల్ బై రిఫరెన్స్. క్లియర్ అండి. కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. General example, if I directly give textbook to the CR, it is call by value. Instead of directly giving the textbook, if I give address of the textbook, నా ర్యాక్ లో ఉంది, పోయి తెచ్చుకోపో అన్నాను. డిపార్ట్మెంట్ లో నా ర్యాక్ లో ఉంది, పోయి తెచ్చుకో అన్నాను. అంటే నేను అడ్రస్ చెప్పాను. సో టేబుల్ మీద ఉంది, తెచ్చుకో అంటే హీ విల్ గో అండ్ హీ విల్ సెర్చ్ అండ్ హీ విల్ బ్రింగ్. అతనే వెళ్ళి సెర్చ్ చేసి తెచ్చుకుంటాడు. ఫస్ట్ కేసు డైరెక్ట్లీ ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ ద టెక్స్ట్ బుక్ టు సిఆర్. ఇన్ ద సెకండ్ కేస్ ఐఎమ్ గివింగ్ ఓన్లీ అడ్రస్ ఆఫ్ ద వాల్యూ. ఓకే, అడ్రస్ చెప్పాను. తెచ్చుకోవాల్సిన డ్యూటీ ఎవరిది? ఆ అడ్రస్ కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన డ్యూటీ ఎవరిది? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఫార్మల్ పారామీటర్ టు గో అండ్ బ్రింగ్ దట్ వన్. వెళ్ళి దాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత ఫార్మల్ పారామీటర్. ఓకే, కాల్ బై వాల్యూ డైరెక్ట్ గా యాక్చువల్ పారామీటర్ విల్ డైరెక్ట్లీ గివ్ ద వాల్యూ టు ఫార్మల్ పారామీటర్. ఇన్ కాల్ బై రిఫరెన్స్, యాక్చువల్ పారామీటర్స్ విల్ గివ్ ఓన్లీ అడ్రస్ ఆఫ్ ద వాల్యూస్, will give only address. So the actual parameter will give only address. The formal parameter has to go to that address and it has to bring the value. ఆ అడ్రస్ కి వెళ్ళి వాల్యూ తెచ్చుకోవాలి. క్లియర్ అండి. దట్ ఈస్ ద థింగ్. నౌ we will come to this call by value. See the definition of the call by value. In call by value, directly the values of actual parameters from calling function will be passed to formal parameters of called function. In call by value, directly the values of actual parameters from calling function will be passed to formal parameters of called function. Clear అండి. అంటే డైరెక్ట్ గా కాల్ బై వాల్యూలో యాక్చువల్ పారామీటర్స్ వాల్యూ డైరెక్ట్ గా ఫార్మల్ పారామీటర్ కి వెళ్ళిపోతుందండి. డైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్, వాల్యూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫార్మల్ పారామీటర్ కి ఎక్స్ట్రా వర్క్ లేదు. ఓకే, డైరెక్ట్లీ హీ ఈస్ టేకింగ్ ది వాల్యూ ఫ్రమ్ ద యాక్చువల్ పారామీటర్. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ద కాల్ బై వాల్యూ. ఒక ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి, ఇలా ఉంటుందండి. మనం సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కి ఫంక్షన్ రాయాలి. వీ హావ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏం చేసింది, ఇన్పుట్స్ ఏబి ఇన్పుట్స్ తీసుకుంది. ఇట్ హ్యాస్ టేకెన్ ద ఇన్పుట్స్ ఏబి. It has taken the inputs AB. Some function, when we are calling the some function call చేసేటప్పుడు ఏం చేస్తుంది, ఇట్ ఈస్ పాసింగ్ ఏబిని పాస్ చేస్తుందండి. అంటే డైరెక్ట్ గా ఏని బిని పంపించేస్తున్నాము. వీఆర్ సెండింగ్ ద వాల్యూస్ ఏబి. ఇన్పుట్ వాల్యూస్ ఏబి ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా ఆ వాల్యూస్ ని పాస్ చేస్తాము. సమ్ ఆఫ్ ఏ కామా బి. ఇక్కడ వీఆర్ పాసింగ్ డైరెక్ట్లీ ద వాల్యూస్. క్లియర్ అండి. ఇక్కడ డైరెక్ట్ గా వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, రిసీవింగ్ కోసం ఏం రిసీవ్ చేసుకోవడం కోసం ఎక్స్ ఈజ్ వెయిటింగ్ టు రిసీవ్ ఏ, వై ఈజ్ వెయిటింగ్ టు రిసీవ్ బి. ఏనేమో ఎక్స్ లోకి వచ్చేస్తుంది, బి నేమో వై లోకి వచ్చేస్తుంది. ఎక్స్ ఈజ్ వెయిటింగ్ టు రిసీవ్ ఏ, వై ఈజ్ వెయిటింగ్ టు రిసీవ్ బి. ఈ కాన్సెప్ట్ ని ఇలా పాస్ చేయడాన్ని ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ ద కాల్ బై వాల్యూ. నిన్న మొన్న మనం రాసింది ఇదేనండి. మీరు నిన్న రాసిన ఎగ్జాంపుల్స్, నిన్న మనం మల్టీ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కానివ్వండి, సమ్ కానివ్వండి, ఫ్యాక్టోరియల్ కి మనం రాసిన ఎగ్జాంపుల్ ఇదే. కాల్ బై వాల్యూతో రాసాము. మనం చెప్పే కదా, మనం డిఫాల్ట్ ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటంటే కాల్ బై వాల్యూ. క్లియర్ అండి. ఇక్కడ సమ్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు, వీఆర్ పాసింగ్ ఏబి. డైరెక్ట్ గా ఏని బిని రెండింటిని పాస్ చేస్తున్నాము. హూ ఈస్ దిస్ ఏబి? ఏబి ఆర్ ద యాక్చువల్ పారామీటర్స్. ద యాక్చువల్ పారామీటర్స్ ఆర్ ఏబి. ఏబిని యాక్చువల్ పారామీటర్స్ ఎందుకు అన్నాము, దే ఆర్ ద పారామీటర్స్ యూజ్డ్ బై ద కాలింగ్ ఫంక్షన్. ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ ఎవరు? మెయిన్ ఫంక్షన్ ఇస్ ద కాలింగ్ ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్ లో ఉన్న ఇన్పుట్ వేరియబుల్స్ ఎవరు? ఏబి. సో డైరెక్ట్ గా కాలింగ్ ఫంక్షన్ లో ఉన్న ఏబిని డైరెక్ట్ గా పాస్ చేస్తున్నాం కాబట్టి యాక్చువల్ పారామీటర్స్ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్ ఆర్ పాస్డ్ టు ఫార్మల్ పారామీటర్స్ ఆఫ్
కాల్డ్ ఫంక్షన్. క్లియర్ అండి. ఇలా రాయితే కాన్సెప్ట్ ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ ద కాల్ బై వాల్యూ. క్లియర్ అండి కాన్సెప్ట్. వాట్ ఈస్ దిస్ కాల్ బై వాల్యూ? ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాపీగా అన్మ్యూట్ అయ్యి యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. ఓకే. సి ఇక్కడ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ యాక్చువల్లీ పాసింగ్ ద యాక్చువల్ పారామీటర్స్ ఆర్ పాస్డ్ టు ద ఫార్మల్ పారామీటర్స్. ఏబిని డైరెక్ట్ గా పాస్ చేస్తున్నాం అండి. మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తామంటే దాని యొక్క యాక్చువల్ పారామీటర్స్ అయినటువంటి ఏబిని ఇట్ ఈస్ డైరెక్ట్లీ పాసింగ్ ద యాక్చువల్ పారామీటర్స్ ఏబి టు ఎక్స్వై. ఇక్కడ ఎక్స్వైని ఏమంటాము? హియర్ ఎక్స్ అండ్ వై ఆర్ కాల్డ్ ద ఫార్మల్ పారామీటర్స్. కాల్డ్ ఫంక్షన్ లో వాడే ఎక్స్వైనేమో ఫార్మల్ పారామీటర్స్ అంటాము. కాలింగ్ ఫంక్షన్ లో వాడే వాటిని ఏమంటాము? యాక్చువల్ పారామీటర్స్ అన్నాము. ఓకే, డైరెక్ట్లీ వీఆర్ పాసింగ్ యాక్చువల్ పారామీటర్స్ టు ఫార్మల్ పారామీటర్స్. ఏబిని డైరెక్ట్ గా ఎక్స్ వై పంపిస్తున్నాం కాబట్టి దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ కాల్ బై వాల్యూ. ఇంటర్నల్ దీని మీనింగ్ ఏంటంటే ఇంటర్నల్లీ దిస్ మీనింగ్ ద మీనింగ్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు బి. దట్ ఈస్ ద ఇంటర్నల్ మీనింగ్. క్లియర్ అండి? వీఆర్ పాసింగ్. This is called call by value. Whenever the actual parameters are directly passed to formal parameter, actual parameters are directly passed to formal parameter. It is known as call by value. It is known as call by value. Clear అండి? ఐడియా వచ్చిందండి రఫ్లీ. ఎన్ని డౌట్స్ ఇన్ ద కాల్ బై వాల్యూ? ఇవి మనకి ఇంపార్టెంట్ అండి, అర్థం కావాలి ఇక్కడ కాన్సెప్ట్ ఏం జరుగుతుంది అనేది. పిక్చర్ లో మనం ఎక్కువగా వాడేది కాల్ బై వాల్యూ వాడతాము. C++ లో కూడా కాల్ బై వాల్యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడుతూ ఉంటాం కాబట్టి ఇంపార్టెంట్. ఒక ఐడియా వచ్చిందంటే కాల్ బై వాల్యూ. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దామండి. వి విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఆల్సో. ఇప్పుడు నేను సెకండ్ వన్ కాల్ బై రిఫరెన్స్ వెళ్తున్నాను అండి. ఇదే కాన్సెప్ట్ లో ఇదే ప్రోగ్రామ్ కి వీఆర్ గోయింగ్ ఫర్ కాల్ బై రిఫరెన్స్. ఇదే ప్రోగ్రామ్ కి ఏం చేస్తున్నాను సార్? కాల్ బై రిఫరెన్స్ తీసుకుంటాను. కాల్ బై రిఫరెన్స్ అంటే ఏం చెప్పుకున్నాము? సీ ద డెఫినేషన్. ఇన్ కాల్ బై రిఫరెన్స్ ద అడ్రస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ ఫ్రమ్ కాలింగ్ ఫంక్షన్ విల్ బి పాస్డ్ టు ఫార్మల్ పారామీటర్స్ ఆఫ్ కాల్డ్ ఫంక్షన్. ద అడ్రస్ ఆఫ్ డైరెక్ట్ గా వాల్యూ పంపించట్లేదండి. The address of actual parameters from calling function will be passed to formal parameters of called function. Call by reference. Reference ఇస్తున్నామండి. మీ రిఫరెన్స్ ఎవరు? మీ ఫాదర్ అడ్రస్.
ఇప్పుడు మీకు ఏదైనా లెటర్ రావాలంటే హూ ఈజ్ యువర్ రిఫరెన్స్ నౌ? మీరు ఇంకా చిల్డ్రనే కాదు, మీ రిఫరెన్స్ ఎవరు ఉంటారు? యువర్ పేరెంట్ విల్ బి యువర్ రిఫరెన్స్. అంటే మీ అడ్రస్ ఎవరు అవుతారు? మీ పేరెంట్స్. అలాగే ఇక్కడ మనం చేస్తున్న కాల్ బై రిఫరెన్స్ లో కూడా యాక్చువల్ పారామీటర్స్ పంపించకుండా వాటి యొక్క అడ్రస్ పంపిస్తున్నాం అండి. మెయిన్ మెమరీలో సిస్టమ్ లో వాటి యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ని పంపిస్తున్నాం. ద అడ్రస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ ఫ్రమ్ కాలింగ్ ఫంక్షన్ విల్ బి పాస్డ్ టు ద ఫార్మల్ పారామీటర్స్ ఆఫ్ ద కాల్డ్ ఫంక్షన్. ఇది ఎలా ఉంటుంది అంటే, సిఆర్ నన్ను టెక్స్ట్ బుక్ అడిగినప్పుడు ఇందాక నేను ఏం చేశాను, డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ సిఆర్ కి ఇచ్చాను, హ్యాండ్ ఓవర్ చేశాను. నా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ డైరెక్ట్ గా సిఆర్ కి ఇచ్చాను. ఇప్పుడు ఈ కేసులో సిఆర్ టెక్స్ట్ బుక్ అడిగితే నేను టెక్స్ట్ బుక్ ఇవ్వట్లేదు, అది ఎక్కడుందో లొకేషన్ చెబుతున్నాను. ఇట్ ఈజ్ ఇన్ టేబుల్ నెంబర్ 212, గో అండ్ టేక్. ఇట్ ఈజ్ ఇన్ బెంచ్ నెంబర్ 5, గో అండ్ టేక్. ఇట్ ఈజ్ ఇన్ లైబ్రరీ, గో అండ్ టేక్. ఇట్ ఈజ్ ఇన్ ర్యాక్ నెంబర్ 5, గో అండ్ టేక్. అడ్రస్ ఇస్తున్నామండి మన వాడికి కావాల్సిన వేరియబుల్ ని. అయితే ఇక్కడ ఇప్పుడు సిఆర్ కి ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. ఇందాకేమో డైరెక్ట్ గా నేను టెక్స్ట్ బుక్ ఇచ్చాను కాబట్టి సిఆర్ కి వర్క్ తగ్గింది. ఇప్పుడు ఎక్స్ట్రా వర్క్ ఉందండి. సిఆర్ చేసిన ఎక్స్ట్రా వర్క్ ఏంటి? ఆ అడ్రస్కి వెళ్ళి తెచ్చుకోవాలి వాల్యూ. లైబ్రరీకి వెళ్ళి టెక్స్ట్ బుక్ తెచ్చుకోవాలి, బెంచ్ నెంబర్ 5కి వెళ్ళి టెక్స్ట్ బుక్ తెచ్చుకోవాలి, ర్యాక్ నెంబర్ 2కి వెళ్ళి టెక్స్ట్ బుక్ తెచ్చుకోవాలి. ఓకే, హీ హ్యాస్ టు గో టు దట్ అడ్రస్ అండ్ హీ హ్యాస్ టు బ్రింగ్ ద వాల్యూ. కొంచెం ఎక్స్ట్రా వర్క్ అండి ఇక్కడ సిఆర్ కి. క్లియర్? అంటే కాల్డ్ ఫంక్షన్ కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. ఫర్ ద కాల్డ్ ఫంక్షన్ ఎక్స్ట్రా వర్క్. కాలింగ్ ఫంక్షన్ కి ఏ వర్క్ ఉంటుంది, ఎక్స్ట్రా వర్క్ ఏమి ఉండదు, కానీ కాల్డ్ ఫంక్షన్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ వాల్యూ ఇవ్విస్తే డైరెక్ట్ గా వాల్యూని మీరు యూజ్ చేసుకుంటారు. వాల్యూ ఇవ్వకుండా అడ్రస్ ఆఫ్ ద వాల్యూ ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు వెళ్ళి అడ్రస్ లోంచి వాల్యూ తెచ్చుకోవాలి. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు క్లాస్ లో నేను డైరెక్ట్ గా రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ హోంవర్క్ ప్రోగ్రామ్ ఇక్కడనే క్లాస్ లో చెప్పాను అనుకోండి, మీరు వెంటనే ప్రోగ్రామ్ నోట్ చేసుకుంటారు. ఇది కాల్ బై వాల్యూ. అలా కాకుండా నేను గూగుల్ క్లాస్ రూమ్ లో క్వశ్చన్ టైప్ చేసి పెట్టాను, అది ఓపెన్ చేసి చూసుకోండి అన్నాను అనుకోండి, మీకు వర్క్ పెరుగుతుంది కదా. ఇక్కడ నేను డైరెక్ట్ గా మీకు క్వశ్చన్ ఇవ్వకుండా క్వశ్చన్ గూగుల్ క్లాస్ రూమ్ లో పెడతాను, అక్కడ చూసుకోండి అంటే మీరు మళ్ళీ గూగుల్ క్లాస్ రూమ్కి వెళ్ళి ఓపెన్ చేసి గూగుల్ క్లాస్ రూమ్ లో క్వశ్చన్ చదవాలి, సార్ ఏం హోంవర్క్ క్వశ్చన్ ఇచ్చాడు అని. దాన్ని ఏమంటే కాల్ బై రిఫరెన్స్ అంటాం. క్వశ్చన్ ఎక్కడ ఉందంటే గూగుల్ క్లాస్ రూమ్ నుంచి వెళ్ళి చూడండి అన్నాను, మీరు గూగుల్ క్లాస్ రూమ్కి వెళ్ళి చూసుకున్నారు. నేను మెటీరియల్ ఉంది మనం గూగుల్ క్లాస్ రూమ్ లో పెట్టాను, అది కాల్ బై రిఫరెన్స్. నేను మెటీరియల్ డైరెక్ట్ గా మీకు వాట్సాప్ లో ఇక్కడ ఇచ్చేయచ్చు, ఇవ్వలేదు. ఇవ్వకుండా నేను గూగుల్ క్లాస్ రూమ్ లో పెట్టి మీకు అది వాట్సాప్ లో చెప్పాను, యువర్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఇన్ గూగుల్ క్లాస్ రూమ్, గో అండ్ టేక్ అని. ఆ పాసింగ్ ఏమంటాము, దట్ ఈస్ కాల్ బై రిఫరెన్స్. ఇప్పుడు ఇందాక మన ప్రోగ్రామ్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇందాక ఇక్కడ సమ్ ఆఫ్ మనం ఏం రాసాము, ఏ కామా బి రాసాము. ఇప్పుడు ఏ కామా బి బదులు అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బిని పాస్ చేస్తున్నాను. ఇందాక ఇదే ప్రోగ్రామ్ ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఏ కామా బి రాసాం, పాసింగ్ డైరెక్ట్లీ వాల్యూస్ డైరెక్ట్ గా పాస్ చేసాం. ఇప్పుడు అదే లైన్ ఇక్కడ ఏం చేస్తున్నాను, పాసింగ్ అడ్రస్ ఆఫ్ వాల్యూ. ఏ ఇవ్వకుండా డైరెక్ట్ గా అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి. ఈ ఆపరేటర్ ఐడియా ఉంది, అడ్రస్ ఆపరేటర్ ఇన్ సి. దిస్ ఇస్ ద అడ్రస్ ఆపరేటర్. సో సి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి అండి. అంటే కాలింగ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోగానే ఆ డైరెక్ట్ గా ఏబిని ఇక్కడ పాస్ చేయకుండా ఇట్ ఈస్ పాసింగ్ అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బిని పాస్ చేస్తుంది. క్లియర్ అండి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, యాక్చువల్ పారామీటర్స్ డైరెక్ట్ గా పాస్ చేయట్లేదు మనం, ద అడ్రస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ వీఆర్ పాసింగ్. ఇకపోతే ఇప్పుడు మనకి రిసీవర్ కి ప్రాబ్లం అండి, అడ్రస్ చెప్పాడు కాబట్టి కాల్డ్ ఫంక్షన్ ఏం చేయాలి, ఆ అడ్రస్కి వెళ్ళి వాల్యూ తెచ్చుకోవాలి. సి లాంగ్వేజ్ లో ఏదైనా ఆపరేటర్ ఉందా, ఇఫ్ అడ్రస్ ఈస్ గివెన్ హౌ టు బ్రింగ్ ద వాల్యూ, ఏదైనా కాన్సెప్ట్ ఉందా సిలో? ఇఫ్ అడ్రస్ ఈస్ గివెన్ హౌ టు బ్రింగ్ ద వాల్యూస్, అడ్రస్ ఇస్తే వాల్యూస్ తెచ్చుకోవడానికి ఏదన్నా కాన్సెప్ట్ ఉందా సి లాంగ్వేజ్ లో మీకు తెలిసి? మీరు చదువుకునే ఉంటారు ఆ కాన్సెప్ట్. అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఇస్తే వాల్యూ ఆఫ్ వేరియబుల్ కావాలి అంటే ఎలా, ఇన్ సి లాంగ్వేజ్ హౌ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఇఫ్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఈస్ గివెన్. ఎనీబడి, ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి అండి, ఐడియా ఉంటే. ఇన్ సి లాంగ్వేజ్ మీరు ఆల్రెడీ చదువుకున్న కాన్సెప్ట్ అండి. ఇఫ్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఈస్ గివెన్ హౌ టు బ్రింగ్ ద వాల్యూ ఆఫ్ దట్ వేరియబుల్, ఏదన్నా షార్ట్ ఈ సింపుల్ వే ఉందా సి లాంగ్వేజ్ లో మనకి? మీకు తెలుసా లేదన్నా కనీసం చెప్పండి. ఎస్ ఎగ్జాక్ట్లీ, పాయింటర్స్. హూ ఇస్ దిస్ 503? వెరీ గుడ్ అండి. పాయింటర్స్ యూజ్ చేసుకుంటాం సి లాంగ్వేజ్ లో. పాయింటర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పాయింటర్స్? ఇఫ్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఈస్ గివెన్, it will bring the value. Pointer operator, we will use one operator called pointer operator.
ఈ పాయింటర్ ఏం చేస్తాయంటే దానికి అడ్రస్ ఇస్తే వాల్యూ అదే తీసుకొచ్చుద్దండి. ఇఫ్ అడ్రస్ ఇస్ గివెన్ ఇట్ విల్ బ్రింగ్ ద వాల్యూ. దట్ ఇస్ ద రోల్ ఆఫ్ దిస్ పాయింటర్. పాయింటర్ కి మనం వాడే సింబల్ ఏంటి? స్టార్. ఇప్పుడు నేను చూడండి, ఏ బదులు అడ్రస్ ఆఫ్ ఏ వస్తుంది కాబట్టి దానికి పాయింటర్ వేరియబుల్ వాడాను. ఇంట్ స్టార్ ఎక్స్ వాడాను, ఇంట్ పాయింటర్ ఎక్స్ వాడాను. ఫర్ అడ్రస్ ఆఫ్ ఏ ఐఎమ్ యూజింగ్ స్టార్ ఎక్స్ పాయింటర్ ఎక్స్. అడ్రస్ ఆఫ్ బికి నేనేం వాడుతున్నాను? పాయింటర్ వై వాడుతున్నాను. ఇందాక ఇదే ప్లైన్ కి ఏ రాసాము మనం ఇక్కడ? జస్ట్ ఏ వస్తుంది కాబట్టి ఇంటి ఎక్స్ రాసాము. డైరెక్ట్ గా బి వస్తుంది కాబట్టి వీఆర్ రైటింగ్ ఇంటి ఎక్స్ ఇంటూ వై. ఏబి కాబట్టి ఏ కోసం డైరెక్ట్లీ ఇంటి ఎక్స్, బి కోసం డైరెక్ట్లీ ఇంటూ వై రాసామండి. అయితే ఇప్పుడు ఇదే ప్లేస్ లో చూస్తే అడ్రస్ ఆఫ్ ఏకి మనం ఏం రాసాము? ఇంట్ పాయింటర్ ఎక్స్ కామా ఇంటూ పాయింటర్ వై. ఐడియా ఉంది కదండి పాయింటర్స్ కొద్దిగా. ఐ హోప్ యూ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ ద పాయింటర్స్. కొద్దిగా గొప్ప ఐడియా ఉంది కదండి. సో స్టార్ ఎక్స్ అడ్రస్ ఆఫ్ ఏ ఎవరి దగ్గరకు వస్తుంది? ఈ పాయింటర్ ఎక్స్ లోకి వస్తుందండి. క్లియర్ అండి వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఈ అడ్రస్ ఆఫ్ ఏ అడ్రస్ ఎవరికి వస్తుంది? ఎక్స్ లోకి అడ్రస్ వస్తుంది. ఆ వచ్చిన అడ్రస్ కానీ మీకు కావాల్సింది ఏంది? అడ్రస్ కాదు, వాల్యూ కావాలి. కాబట్టి ఎక్స్ బదులు మనం ఏం తీసుకున్నాము? పాయింటర్ ఎక్స్ పాయింటర్ వై తీసుకుంటున్నాము. క్లియరా ఇక్కడ? we are taking pointer x pointer y in place of ordinary x and y. Why? Because we are getting addresses. మనకు వచ్చేది అడ్రస్ కాబట్టి అడ్రస్ రిసీవ్ చేసుకోవడం కోసం పాయింటర్ వేరియబుల్స్ వాడుతున్నాము. ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ వేరియబుల్స్ వీఆర్ యూజింగ్ ద పాయింటర్ వేరియబుల్స్. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎవరి దగ్గర ఉంది? హూ హ్యాస్ దిస్ ఏ వాల్యూ? ఏ వాల్యూ ఎవరి దగ్గర ఉంటుంది? స్టార్ ఎక్స్ విల్ కంటైన్ ఏ. బి వాల్యూ ఎవరి దగ్గర ఉంటుంది? స్టార్ వై విల్ కంటైన్ ద బి వాల్యూ. అంటే యాక్చువల్గా ఇది ఇలా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ ఏ ఈజ్ ఈక్వల్ టు యూజర్ 10 ఇచ్చాడు. దాని యొక్క అడ్రస్ 1001 అనుకోండి. ద అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ 1001, వాల్యూ ఈజ్ 10, వాల్యూ 10, అడ్రస్ 1001 అయితే ఫస్ట్ ఈ 1001 మనం పాస్ చేసాము. అది ఎక్కడికి వస్తుంది? ఎక్స్ లోకి వచ్చిందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1001. ఎక్స్ లోకి 1001 అడ్రస్ వచ్చింది. ఈ ఎక్స్ కి మనం ఏం చేసాము? మళ్ళీ పాయింటర్ ఆపరేటర్ ఇచ్చాము. స్టార్ ఎక్స్ ఎప్పుడైతే రాస్తాము, స్టార్ ఎక్స్ అనగానే ఏమవుతుంది? స్టార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ ఆఫ్ 1001. అంటే 1001 లో ఉన్న వాల్యూ ఎంత? 10. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1001 అయింది. స్టార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? స్టార్ ఆఫ్ 1001 దట్ ఈస్ 10. అంటే ఏకి మీరు ఇచ్చే వాల్యూ ఎక్కడికి వస్తుంది? పాయింటర్ ఎక్స్ లోకి వస్తుంది. బికి మీరు ఇచ్చే వాల్యూ ఎక్కడికి వస్తుంది? పాయింటర్ వై లోకి వస్తుందండి. చూడండి కాన్సెప్ట్. దిస్ ఈజ్ కాల్డ్ కాల్ బై రిఫరెన్స్. అయితే ఇక్కడ మనం వాడే వేరియబుల్స్ ఏంటి? ఆర్డినరీ వేరియబుల్స్ వాడట్లేదు, పాయింటర్ వేరియబుల్స్ వాడుతున్నాం కాబట్టి డిక్లరేషన్ అప్పుడు కూడా చెప్పాలి. ఇంట్ స్టార్ రెండు పాయింటర్ వేరియబుల్స్ వాడుతున్నాం మనం. ఈసారి డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్ లో ఇక్కడ ఏం వాడుతున్నాము? ఇంట్ సమ్ ఆఫ్ ఇంట్ స్టార్ కామా ఇంట్ స్టార్. అంటే ఫస్ట్ ది పాయింటర్ వేరియబుల్, సెకండ్ కూడా పాయింటర్ వేరియబుల్. రెండు పాయింటర్స్ వేరియబుల్స్ వాడాము ఈ ప్రోగ్రామ్ లో. ప్రీవియస్ గా చూస్తే నథింగ్. నార్మల్ వేరియబుల్స్ వాడితేనేమో ఇంట్ సమ్ ఆఫ్ ఇంట్ కామా ఇంట్ రాసాము. ఎప్పుడైతే మీరు పాయింటర్ వేరియబుల్స్ రాస్తారో దానికి డిక్లరేషన్ ఏం రాస్తాము? ఆ పాయింటర్ వేరియబుల్స్ ఒక డిక్లరేషన్ రాస్తాం. ఇంట్ సమ్ ఆఫ్ ఇంట్ స్టార్ కామా ఇంట్ స్టార్.
ఇప్పుడు వస్తుందండి వాయిస్? Is it okay now the voice?